నమో వెంకటేశాయ. 7 వాహనాలపైన శ్రీ మలయప్ప స్వామివారికి వాహన సేవలు వైభవంగా నిర్వహించబడతాయి. ఈ రథసప్తమి పర్వదినం రోజున స్వామివారికి మూలమూర్తికి విశేష వజ్రాభరణాలతో అలంకరణలో స్వామివారి దర్శనమిస్తారు. ఆ రోజు పూర్వం సూర్యప్రభ వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ ఉత్తరమాడ వీధికి శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు. అక్కడ సూర్యోదయం అయిన తర్వాత సూర్య భగవానుడికి శ్రీ మలయప్ప స్వామివారి దర్శనం అనంతరం వాహన మండపానికి చేరుకుంటారు. రెండవ వాహన సేవగా చిన్నశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరువీధుల్లో వైభవంగా చిన్నశేష వాహన సేవ నిర్వహించబడుతుంది. మూడవ వాహన సేవగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి స్వర్ణ గరుడ వాహన సేవ వైభవంగా నిర్వహిస్తారు. 4వ వాహన సేవగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరువీధుల్లో హనుమంత వాహన సేవ కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. చక్రస్నాన మహోత్సవాన్ని కూడా ఆ రోజు వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారాలయం నుంచి చక్రతాళ్ వారు పల్లకీలో వేయించేసి 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ వరాహస్వామివారి ముఖ మండపానికి చేరుకుంటారు. అక్కడ వైభవంగా చక్రస్నాన మహోత్సవాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం మాధ్యాహ్నిక ఆరాధనలు పూర్తయిన తర్వాత కల్పవృక్ష వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరువీధుల ఉత్సవం జరుగుతుంది. అనంతరం సర్వభూపాల వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి వైభవంగా సర్వభూపాల వాహన సేవ నిర్వహించడం జరుగుతుంది. చివరి వాహన సేవగా చంద్రప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు తిరుమల క్షేత్రానికి ఈ రథసప్తమి పర్వదినం రోజున చేరుకుంటారు. సూర్య భగవాన్ నామస్మరణ చేసుకుంటూ విశేషంగా సూర్య భగవాన్ని ఆరాధించుకొని స్వామివారి యొక్క ఈ వాహన సేవలన్నీ తిలకించడానికి 4 తిరువీధుల్లో గ్యాలరీలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సూచించిన విధానాలను అనుసరించి ఈ వాహన సేవలన్నీ దర్శించుకొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.